శివునికి మూడో కన్ను ఎలా వచ్చింది? శివుడు తన మూడో కన్ను తెరిస్తే ఏమవుతుంది? శివుని తల్లి ఎవరు? శివుడు తన తల్లిని ఎందుకు తన మూడో కన్నుతో భస్మం చేస్తారు? త్రిశక్తులు అనగా పార్వతి, లక్ష్మి, సరస్వతి దేవతలు ఎలా పుట్టారు? వారి తోబుట్టులు ఎవరు? త్రిమూర్తుల తల్లి ఎవరు? త్రిమూర్తుల తల్లి ఎలా పుట్టింది? త్రిమూర్తుల గురువు ఎవరు? త్రిమూర్తుల కర్తవ్యం ఏమిటి? వారు వారి కర్తవ్యాలను ఎలా నిర్వహిస్తున్నారు? దేవతలకి త్రిమూర్తులకి మధ్య ఉన్న తేడా ఏమిటి? బ్రహ్మ భూమి మీద మొదట పుట్టించిన మనిషి ఎవరు? త్రిమూర్తులు ఎలా పుట్టారు? మనిషి మూడో కన్ను ఎలా యాక్టివేట్ చేయాలి? ఈ అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ బ్యాక్ టు రూట్స్ ఆఫ్ సనాతన్ ధర్మ. ఛానల్ని ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మనం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్లో మీకు ఏదైనా వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగితేనే చేస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెడతాం. మీకు ఈ వీడియో పర్ఫెక్ట్గా అర్థం కావాలంటే ఈ విశ్వం పుట్టముందు నుంచి మాట్లాడాలి. సో చెప్తాను, జాగ్రత్తగా వినండి. విశ్వం పుట్టముందు అంటే ఏం లేనప్పుడు ఓం అనే ఒక శబ్దం వచ్చింది. అది తానంతట తానే స్వయంగా పుట్టింది. ఆ శబ్దం వల్ల ఈ అనంత విశ్వం పుట్టింది. ఆ తర్వాత మొట్టమొదట ఒక శక్తి పుట్టింది. దాన్ని మనం ఆదిపరాశక్తి అంటాం. ఈ శక్తి మొట్టమొదట పుట్టడం వల్ల దాన్ని మనం ఆదిపరాశక్తి అంటాం. ఆదిపరాశక్తి ఒక పిట్ట ఆకారంలో ఉంటుంది. దీనికి 3 కన్నులు, శంకుల చక్రాలు, ఇంకా ఇలా ప్రజెంట్ త్రిమూర్తుల దగ్గర ఏవేవి ఉన్నాయో అవన్నీ అప్పుడు తన దగ్గర ఉండేవి. ఆదిపరాశక్తి ఒకసారి 3 గుడ్లు పెడుతుంది. కొన్ని రోజుల తర్వాత ఒక గుడ్డు నుండి బ్రహ్మ పుడతాడు. ఆదిపరాశక్తి బ్రహ్మకి అన్ని నేర్పించి పెద్ద చేస్తుంది. బ్రహ్మకి 16 సంవత్సరాలు నిండిన తర్వాత ఆదిపరాశక్తి బ్రహ్మని నన్ను పెళ్లి చేసుకో అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు, తల్లి, నేను నువ్వు పుట్టిస్తే పుట్టాను కాబట్టి నువ్వు నాకు తల్లివి అవుతావు, కాబట్టి నేను నిన్ను వివాహం చేసుకోను అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ అన్న మాటలు ఆదిపరాశక్తికి నచ్చక తన మూడో కన్ను తెరిచి భస్మం చేసింది. ఆ తర్వాత మరో గుడ్డు నుంచి విష్ణువు పుడతాడు. విష్ణువుని కూడా ఆదిశక్తి పెంచి అన్ని నేర్పించి 16 సంవత్సరాల తర్వాత సేమ్ క్వశ్చన్ బ్రహ్మని ఏదైతే అడిగిందో అదే అడిగింది. విష్ణువు కూడా పెళ్లి చేసుకోను అని అన్నాడు. ఆదిశక్తికి మళ్ళీ కోపం వచ్చి మళ్ళీ తన మూడో కన్నుని తెరిచి విష్ణువుని కూడా భస్మం చేసింది. ఆ తర్వాత చివరి గుడ్డు నుంచి శివుడు పుట్టాడు. ఆదిశక్తి శివునికి కూడా అన్ని నేర్పించి పెంచింది. శివుడు కూడా 16 సంవత్సరాలు నిండిన తర్వాత ఆదిశక్తి బ్రహ్మని, విష్ణువుని ఏదైతే అడిగిందో శివుని కూడా అది అడిగింది. అలాగే నన్ను వివాహం చేసుకోకపోతే నీకు కూడా మీ అన్నల లాగే గతి పడుతుంది అని బూడిద కుప్పలు చూపిస్తూ అన్నది. అప్పుడు శివుడు బాగా ఆలోచించి నేను కూడా చనిపోతే ఈ విశ్వం ఎలా నడుస్తుంది అని ఆలోచించి, సరే అమ్మా, నేను నిన్ను వివాహం చేసుకుంటా, కాకపోతే నిన్ను చూస్తే నాకు భయం అవుతుంది. నువ్వు ఆ మూడో కన్ను, ఆ శంకు చక్రాలు మిగిలినవన్నీ తీసేసి 7 మహాసముద్రాలలో స్నానం చేసిరా అమ్మ, అప్పుడు నేను నిన్ను వివాహం చేసుకుంటా అని అంటాడు. అప్పుడు ఆదిశక్తి ఆనందించి అవన్నీ తీసేసి పక్కన పెట్టి స్నానం చేయడానికి వెళ్ళింది. ఆదిశక్తి తిరిగి వచ్చేలోపు శివుడు అవన్నీ ధరించుకుంటాడు. ఆదిశక్తి తిరిగి వచ్చి స్నానం చేశాను, ఇప్పుడు వివాహం చేసుకో అని అన్నది. అప్పుడు శివుడు, అమ్మ, నువ్వు నాకు జన్మని ఇచ్చిన తల్లివి, నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నాడు. అలా అనడంతో ఆదిపరాశక్తికి కోపం వచ్చి మూడో కన్నును ఎక్కడ ఉందో అని చూస్తే అది శివుని దగ్గర ఉంది. శివుడు వెంటనే మూడో కన్ను తెరిచి తన తల్లిని భస్మం చేశాడు. అలా అవన్నీ శివుని సొంతం అయ్యాయి. అప్పుడు తన తల్లి భస్మం నుండి వచ్చే పొగ నుండి
కొన్ని మాటలు వచ్చాయి. అవేంటంటే, ఈ భస్మాన్ని 3 భాగాలుగా విభజించు. ఒక్కో కుప్ప నుంచి ఒక్కో మహిళ పుడుతుంది. వారిని మీరు ముగ్గురు వివాహం చేసుకోండి అని వస్తాయి. ఆ తర్వాత శివుడు తన అన్నల్ని బ్రతికించి తన తల్లి బూడిదను 3 కుప్పలు చేశాడు. దాంట్లో ఒక కుప్ప ఎర్రగా మండుతూ ఉంటుంది. ఆ కుప్పలో అమ్మ శక్తులు ఉన్నాయేమో అని బ్రహ్మ విష్ణువులు భయపడి వేరే కుప్పలను తీసుకున్నారు. ఆ కుప్పని శివుడు తీసుకున్నారు. వారి వల్ల పుట్టిన వాళ్ళని మళ్ళీ వారే చేసుకోకూడదు, ఎందుకంటే వారు వారికి తోబుట్టిన వారు అవుతారు కాబట్టి. సో శివుడు తీసుకున్న కుప్పని విష్ణువుకి ఇచ్చాడు, విష్ణువు తీసుకున్న కుప్పని బ్రహ్మకి ఇచ్చాడు, బ్రహ్మ తీసుకున్న కుప్పని శివునికి ఇచ్చాడు. ఇలా ఎక్స్చేంజ్ చేసుకొని ఎవరి దగ్గర ఉన్న కుప్పకి వారు ప్రాణం పోశారు. అలా శివుని దగ్గర ఉన్న కుప్ప నుంచి సరస్వతి, విష్ణువు దగ్గర ఉన్న కుప్ప నుంచి పార్వతి, బ్రహ్మ దగ్గర ఉన్న కుప్ప నుంచి లక్ష్మీ దేవతలు పుట్టారు. వీరిని మనం త్రిశక్తులు అని పిలుస్తాం. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, శివుడు. అంటే శివుడు సరస్వతి అన్న చెల్లెలు, విష్ణు పార్వతి అన్న చెల్లెలు, బ్రహ్మ లక్ష్మి అన్న చెల్లెలు. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ తర్వాత శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడు. తర్వాత విష్ణు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతిని కూడా వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు త్రిమూర్తులు కలిసి తమకి ఒక గురువు ఉండాలని అనుకున్నారు. బృహస్పతిని సృష్టించి తమ గురువుగా వారు స్వీకరించారు. ఎందుకంటే ముగ్గురికి గొడవలు తగాదాలు రాకుండా ఉండటానికి గురువుని ఎంచుకున్నారు. ఆ తర్వాత సృష్టిని నడిపించడానికి ముగ్గురు ఒక్కో కర్తవ్యాన్ని చేపట్టారు. అలా బ్రహ్మ సృష్టించడం, విష్ణువు నడిపించడం, శివుడు అంతం చేయడం వంటి కర్తవ్యాలను చేపట్టారు. ఇలా వారు వారి కర్తవ్యాలను నిర్వహిస్తూ ఉన్నారు. అలా బ్రహ్మ తన కర్తవ్యాన్ని నిర్వహించే క్రమంలో మొదట భూమి మీద పుట్టించిన మనిషి ఎవరంటే మనువు. ఇతనే మన భూమి మీద పుట్టిన మొట్టమొదటి మనిషి. త్రిమూర్తులు మరియు దేవతలకి మధ్య ఉన్న తేడా ఏమిటంటే, త్రిమూర్తులను ఆదిశక్తి పుట్టించింది, కానీ దేవతలు తాము చేసుకున్న పుణ్యం వల్ల వాళ్ళకి ఆ పదవులు వచ్చాయి. దేవతలు తాము చేసుకున్న పుణ్యం అయిపోయాక వారి ప్లేస్ లోకి ఇంకొకరు వస్తారు. ఇదే దేవతలకి మరియు త్రిమూర్తులకి మధ్య ఉన్న తేడా. ఇవే కాదు, ఇంకా చాలా తేడాలు ఉన్నాయి. బట్ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పడం లేదు. మీకు అన్ని తేడాలు కావాలంటే కామెంట్ చేయండి, దానికి సపరేట్ వీడియో చెప్తాను. మనని ఎలా యాక్టివేట్ చేయాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.